బతుకుదెరువు కోసము హైదరాబాద్ బాటపట్టిన వరుస కూలీలు మాత్రము సూర్యాపేట జిల్లా చీవల మండలం ఐలపురం స్టేజ్ వద్ద ఘోర ప్రమాదానికి బారిన పడి నలుగురు అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. అసలు మృతి గల కారణాలు ఏంటి, అసలు మొత్తం ఆ వెహికల్లో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, మనం డిఎస్పీ రవి సార్ని అడుగుతున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. అసలు ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగింది సార్, అసలు కారణం ఏంటి సార్? ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లేబర్ తీసుకొని ఒరిస్సా సేనాపూర్ నుంచి బయలుదేరింది. ఇది కోటికి వెళ్తుంది. అందులో మొత్తం 32 మంది ప్రయాణిస్తున్నారు. ఐలాపూర్ స్టేజ్ దగ్గరికి వచ్చినాక ఆగి ఉన్న లారీకి వెనక నుంచి డాష్ ఇచ్చింది. ఆ లారీ టైర్ బ్లాస్ట్ అయ్యి పక్కకు ఉంది. డ్రైవర్ కూడా అక్కడ ప్రికాషన్స్ తీసుకుండు, కానీ పెట్టిన 10 నిమిషాలకే ఈ వెహికల్ వచ్చి వెనక నుంచి డాష్ ఇవ్వడం వల్ల నలుగురు అక్కడికక్కడ చనిపోయారు. దాదాపు 20 మందికి ఇంజరీస్ అయినాయి. అంటే సార్ అతివేగం ప్రమాదం కావాలంటారా, లేకపోతే అజాగ్రత్త అంటారు? అతివేగము, లారీది నెగ్లిజెన్స్ ఉంది, బస్సు అతివేగం కూడా ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఒరిస్సా వాళ్ళ సార్, ఇంకా మన తెలంగాణ వాళ్ళు? ఒరిస్సా, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు, అంతా ఒరిస్సానే. ఇదంతా లేబర్ వర్కర్స్. మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉంది సార్? మిగతా వాళ్ళకి బాగానే ఉంది. ఇందులో ఇద్దరికి సీరియస్ ఉంది, ఏరియా హాస్పిటల్ కూడా ఇద్దరికి సీరియస్ ఉంది. నలుగురు డెడ్ బాడీ కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. డిఎస్పీ రవి సార్ చెప్పిన వివరాల ప్రకారము మొత్తం 24 మంది ప్రయాణిస్తున్నారు. దాంట్లో 4 మాత్రం మృతి చెందడం జరిగింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే లారీ టైరు బ్లాస్ట్ కావడం వల్ల పక్కకు ఆపుకోవడం జరిగింది. అయితే ఎవరైతే బస్సు నడుపుతున్నారో అతను కూడా జాగ్రత్త అతివేగంగా రావడం వల్ల ప్రమాదం జరిగింది. ఇప్పటికి ఇంకా ఇద్దరు కూడా ప్రమాదంగా అంచుల్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే ఏరియా హాస్పిటల్లో మనం చూస్తున్నాం, వాళ్ళంతా కూడా బెడ్లకు పరిమితమయ్యారు. వీళ్ళంతా బతుకు జీవనం కోసము హైదరాబాద్కు వస్తున్నటువంటి కూలీలు. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడే ఈ కూలీలంతా కూడా పనిచేసుకొని బతుకుదనుకున్న తరుణంలో హైదరాబాద్ జరగముందే వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారంటే అంత విషాదకరమైన సంఘటన. ఎందుకంటే ఇంత ఒకేసారి 4 చనిపోవడం అంటే వారి కుటుంబాల్లో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఎందుకంటే ఒక కుటుంబం పెద్ద పోతే ఎంత ఇబ్బంది కలుగుతుందో అందరికీ తెలుసు. వారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సూచనల ప్రకారము నడుచుకోవాలి. ఎందుకంటే అజాగ్రత్త వల్ల వాహనాలు నడిపితే ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తాయని కూడా మనం చెప్పొచ్చు.